హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో హెల్దీ లంచ్ బాక్స్ చూపించబోతున్నానండి. ఇది లంచ్ బాక్స్ అనే కాదండి, ఈజీగా హెల్తీగా ఆఫ్టర్నూన్ మనం లంచ్లోకి త్వరగా ఏమైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి. ఈ వీడియోలో ఒకటి రైస్ వెరైటీ చూపించబోతున్నానండి. అది ఉలవలతో రైస్ అండి. ఇది హెల్త్కి చాలా మంచిది, చాలా హెల్దీ అండి. ఇంకొకటి వచ్చేసి డిన్నర్లోకి కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ చేసుకునే ఇన్స్టెంట్ ఊతప్పం అండి. ఆ రెసిపీని కూడా చూపించబోతున్నాను. ఒకటి మనం లంచ్ చేసిన తర్వాత లేదా డిన్నర్ చేసిన తర్వాత కానీ మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు 10 నిమిషాల్లో చేసుకున్నటువంటి ఒక స్వీట్ ఐటెంని కూడా చూపించబోతున్నాను. ఇలా ఉలవల్ని ఒక 6 అవర్స్ నానబెట్టుకోండి. నానబెట్టుకుంటే మనకి త్వరగా డైజెషన్ అనేది అవుతుందండి ఉలవలు నానబెట్టుకోవడం వల్ల. నేను రైస్ వచ్చేసి సింగిల్ పాలిష్ రైస్ అండి. అవి కూడా ఒక ½ అవర్ నానబెట్టుకోవాలి. ఇది వచ్చేసి 1 పాట్ మీల్ అండి. ఓన్లీ కుక్కర్లో చేసేసుకోవచ్చు మొత్తము ఈ రెసిపీని. ఇప్పుడు కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకోండి. దాంట్లోనే కొంచెం శనగపప్పు, జీరా, సోంపు, ఆవాలు వేసుకొని వాటిని కొంచెం వేయించుకోవాలి. దీనిలోనే మనము ఒక 2-3 పచ్చిమిర్చి తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి దాంట్లో వేసుకోవాలి. దీంట్లోనే ఒక ఆనియన్ని తీసుకొని ఆనియన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీంట్లోనే కొత్తిమీరని కూడా కొంచెం కట్ చేసేసి నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి వేసుకోవాలి. వీటి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఈ ఆనియన్స్ అనేది వేగాలి. దీనిలో మనము ఇప్పుడు ఎల్లిపాయలు ఒక 5-6 ఎల్లిపాయలు తీసుకొని వాటిని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలండి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత దాంట్లో మనము టమాటాలని ఒక 2 టమాటాలను తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా వేసి వేయించుకోవాలండి. టమాటా ముక్క అనేది ఉడకాలండి. టమాటా అనేది మెత్తగా మగ్గిపోవాలి. పైన తొక్కు ఊడొస్తుంది కదా, అలా ఊడి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. దీంట్లోనే సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారము వేసుకోవాలి. దీంట్లోనే ధనియాల పొడి, జీరా పొడి కూడా వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. వీటి మొత్తాన్ని మంచిగా ఉడికించుకోవాలండి. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు, సాఫ్ట్గా టమాటా ముక్క అనేది మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఉడికించుకోండి. ఇది ఉడికిన తర్వాత దీంట్లో మనము కాజు పలుకులు వేసుకుందాము. కాజు పలుకులను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆ వేగిన తర్వాత దాంట్లో మనం నానబెట్టుకున్నటువంటి ఉలవలు ఉన్నాయి కదండి, ఆ ఉలవలను కూడా వేసుకోవాలి. మొత్తం వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ ఉలవలతో గుగ్గిలు చేసుకోవచ్చు, ఉలవ చారు చేసుకోవచ్చు. ఈ ఉలవలు అనేది హెల్త్కి చాలా మంచిదండి, హెల్దీ ఐటమ్ కూడా. మీకు ఉలవలతో నచ్చే ఐటమ్ ఏంటి? ఉలవ చారా, గుగ్గిలు చేసుకోవడమా, లేకపోతే ఇలా ఉలవలతో రైస్? మీరు ఎప్పుడైనా ఉలవలతో రైస్ ఐటమ్ చేసుకున్నారా? కామెంట్స్లో చెప్పండి. ఇలా ఉలవలు కూడా మగ్గిన తర్వాత దాంట్లో మనము వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసేసుకొని మనం నానబెట్టుకున్నటువంటి రైస్ కూడా వేసేసుకొని ఉడికించుకోవాలి. ఈ రైస్ వేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకొని సాల్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోయిందా లేదా అని. సరిపోకపోతే సాల్ట్ ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకొని మూత పెట్టేసి, కుక్కర్ మూత అనేది పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేశాక ఒక 10 నిమిషాల తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆగి మనము రైస్ మొత్తాన్ని ఇలాగా మిక్స్ చేసుకోవాలండి. పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి కూడా ఎంతో మంచిది. మీరు ఉలవలతో రైస్ కనుక ట్రై చేసి ఉండకపోతే ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా మీకు కానీ పిల్లలకు కానీ ఎంతో నచ్చుతుంది. మీ ఇంట్లో వాళ్ళందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇది లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫాస్ట్గా కూడా అయిపోతుంది. లేదా ఆఫ్టర్నూన్ మనం ఈజీగా ఫాస్ట్గా ఏదైనా చేసుకోవాలనుకున్నా కూడా ఈ ఐటమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూపించబోయే ఐటము మీరు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చండి. దీన్ని డిన్నర్లోకైనా చేసుకోవచ్చు, లేదా బ్రేక్ఫాస్ట్ ఐటమ్గా కూడా చేసుకోవచ్చు. మీకు అప్పటికప్పుడు చేసుకోవాలి, ఏం టిఫిన్ కానీ ఏమీ లేదు అనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మనము ఒక సొరకాయని తీసుకోవాలి. సొరకాయ పొట్టంతా గీరేసి సొరకాయని ఇలాగా తురుముకోవాలండి. తురిమేదంతా మొత్తాన్ని ఇలాగా తురిమేసి పక్కకు ఉంచుకోవాలి. ఈ రెసిపీ వచ్చి కూడా చాలా హెల్దీ అయిన రెసిపీ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు రెసిపీని. సొరకాయ అనేది తురిమిన తర్వాత ఒక బౌల్ తీసుకోవాలండి మనము. ఆ బౌల్లో ఈ తురిమినటువంటి సొరకాయని వేసుకోవాలి.
దాంట్లోనే మనము ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ తీసుకొని క్యారెట్ని కూడా తురిమి పెట్టుకోవాలండి. ఆ తురిమినటువంటి క్యారెట్ని, ఆనియన్స్ని, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి. వాటన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మొత్తాన్ని దాంట్లో వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. వామును కూడా నలిపి దాంట్లో కొంచెం వేసేసుకోవాలి. ఈ మొత్తాన్ని వేసుకున్నాక దీంట్లో మనము బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దాంట్లో వాటర్ అనేది చూసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం వాటర్ పోసేసి కలుపుకోకుండా కొన్ని వాటర్ పోసుకుంటా చూసుకుంటా కలుపుకోవాలండి. ఎక్కువ ఒకేసారి పోసేస్తే పిండి అనేది లూజ్ అవుతుంది. అందుకని కొన్ని వాటర్ పోసుకుంటా మనము పిండి కలుపుకోవాలి. ఈ విధంగా పిండి వచ్చేంత వరకు వాటర్ పోసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచేసుకుందాం. ఈలోపు దీంట్లోకి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. దీనిలో చట్నీ కోసము కళాయి తీసుకొని కళాయిలో మనము కొన్ని పల్లీలను వేసి పల్లీలను వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టేసి పల్లీలని వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అదే కళాయిలో ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకొని పచ్చిమిర్చిని కూడా ఇలాగా వేయించుకోండి. దాంట్లోనే కొంచెం వేగాక దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి వేయించుకోవాలి. దాంట్లో ఒక 2 ఎల్లిపాయలు, దాంట్లోనే ఒక 3 టమాటాలను వేసి ఇవి ఉడికించుకోవాలి. టమాటా అనేది మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దాన్ని కూడా మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటా అనేది మొత్తము ఉడికేంత వరకు దీన్ని ఉడికించుకోవాలండి. అలా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లార్చుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని పల్లీల్ని ముందే వేయించి పెట్టుకున్నాం కదా, పల్లీల్ని వేసేసి ఫస్ట్ గ్రైండ్ చేసుకుందామండి. పల్లీల్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం టమాటాని ఉడికించి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి చల్లారిన తర్వాత అది కూడా వేసేసి దాన్ని కూడా మొత్తాన్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మీకు ఇది కావాలి అంటే మెత్తగానూ పట్టుకోండి, లేదు అంటే కచ్చాపచ్చాగా అయ్యేటట్టయినా పట్టుకోవచ్చు. ఇది అంతా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత మీరు కావాలంటే దీంట్లో తాలింపు వేసుకోవచ్చు. నేనైతే తాలింపు వేయట్లేదు, ఇలానే ఉంచుకుంటున్నాను. ఇది ఆ టిఫిన్లోకి చాలా అంటే ఏ టిఫిన్లోకైనా కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం ఫ్లాక్స్ సీడ్స్, దాంట్లో కొంచెం నువ్వులు వేసుకొని అవి చిటపట్లాడేంత వరకు అయిన తర్వాత దాంట్లో మనము ముందే కలిపెట్టుకున్నటువంటి పిండి ఉంది కదా, రైస్ ఫ్లోర్ పిండి, అది వేసుకోవాలండి. వీటిని ఇలాగా బన్ దోశలాగా చిన్నగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మూత తీసేసి అది కొంచెం ఒక సైడ్ కాలిన తర్వాత దాన్ని ఇంకొక సైడ్ తిప్పుకోవాలి. ఇలా 2 సైడ్స్ కాల్చిన తర్వాత మనము దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చట్నీ వేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. నువ్వులు కానీ దాంట్లో వేసిన సొరకాయ కానీ అన్నీ చాలా హెల్దీ అండి, చాలా మంచిది కూడా. మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తెలియనప్పుడు లేదా డిన్నర్లో ఏం చేసుకోవాలో తెలియనప్పుడు ఇలాగా సింపుల్గా చేసుకోవచ్చు. దీంట్లో చట్నీ కూడా చేసుకొని హ్యాపీగా తినేయచ్చండి. పిల్లలు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారు. ఇప్పుడు వచ్చేసి ఒక స్వీట్ ఐటెం చూద్దామండి. ఇది మనము లంచ్ తర్వాత కానీ డిన్నర్ చేసిన తర్వాత కానీ ఏమైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ స్వీట్ని ఒక 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. మన దగ్గర బ్రెడ్ ప్యాకెట్ ఉంటే ఒక 10 నిమిషాల్లో ఈ స్వీట్ అనేది చేసేసుకోవచ్చు. ముందు మనము ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని పాలని కాగబెట్టుకోవాలండి. కాగిన పాలల్లో కొన్ని పాలు చల్లారిన తర్వాత కొన్ని పాలు తీసుకొని ఇలాగ ఒక బౌల్లో తీసుకోవాలి. కొన్ని పాలు తీసుకొని దాంట్లో ఇలా కస్టర్డ్ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా ఇలాగ మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ పాల కింద వెలిగించుకొని పాలు మసిలిన తర్వాత దాంట్లో ఈ కస్టర్డ్ పౌడర్ ఉండలు లేకుండా ఉన్నది వేసేసి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి. ఇలా వేసేసి ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలండి, అడుగంటకుండా తిప్పుకోవాలి. ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత దీంట్లో మనము షుగర్ వేసుకోవాలి. మన స్వీట్కి తగినంత షుగర్ వేసుకోవాలి. కొంచెం వేసుకొని మనకి స్వీట్ సరిపోలేదు అంటే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఇది చిక్కబడేలోపు మనము బ్రెడ్ని వేయించుకుందాము. బ్రెడ్ తీసుకొని ఒక 4 స్లైసెస్ బ్రెడ్ తీసుకున్నాను. దాన్ని ఇలాగా 4 పీసెస్ లాగా చేసుకున్నానండి. మీరు సైడ్ ఉన్న బ్రౌన్ది తీసేయచ్చు, లేకపోతే అలా అయినా ఉంచుకోవచ్చు, మీ ఇష్టము. ఇలా బ్రెడ్ అనేది ముక్కలుగా 4 పీసెస్ లాగా చిన్న చిన్న పీసెస్ ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ దాంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. ఆయిల్ కొంచెము నెయ్యి కొంచెం వేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో మనం తీసుకున్నటువంటి బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా, అవి 2 సైడ్స్న వేయించుకోవాలి. బ్రెడ్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు 2 సైడ్స్న వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, లేదు అంటే బ్రెడ్ అనేది త్వరగా మాడిపోతుంది. ఇలా అన్ని బ్రెడ్ ముక్కల్ని వేయించుకొని మనం మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి ఎన్నైతే బ్రెడ్లు కావాలో అన్నీ వేయించేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచేసుకున్నాము. ఇప్పుడు మనకి స్టవ్ మీద అది చిక్కబడిపోయి ఉంది కదండి, పాలు కస్టర్డ్ పౌడర్ మిశ్రమము. ఇలా చిక్కబడింది. కొంచెం చల్లారిన తర్వాత దాన్ని ఒక బౌల్ తీసుకోండి. మీ దగ్గర గ్లాస్ లాంటిది ఉన్నా, లేకపోతే ఈ టైప్లో వీడియోలో చూపిస్తున్నట్లు ఈ టైప్లో ఉన్నా తీసుకొని ఫస్ట్ బ్రెడ్ ముక్కల్ని ఇలాగా పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా పెట్టుకోండి. దీనిపైన మనము కస్టర్డ్ మిక్స్ ఉంది కదా, ఆ కస్టర్డ్ మిక్స్ని వేసుకోవాలి. కస్టర్డ్ మిక్స్ వేసుకున్న తర్వాత దాని మీద ఇంకొక లేయర్ లాగా ఇంకొక బ్రెడ్ని అలా వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టుకోవాలి. దాని మీద మళ్ళీ కస్టర్డ్ అనేది వేసుకోవాలి. మిల్క్ కస్టర్డ్ ఉంది కదా, అది వేసేసుకొని మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ని కచ్చా పచ్చాగా కట్ చేసుకోవాలి. దంచుకోండి, లేకపోతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. బాదము, పిస్తా, కాజుని వాటి మీద వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ అనేది. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. మీరు ఇలా అయినా తినేయచ్చు, లేకపోతే చల్లచల్లగా తినాలి అంటే ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ అలా ఉంచేసుకొని అలా అయినా చల్లచల్లగా తినొచ్చు. చాలా బాగుంటుంది. మీకు ఫ్రిడ్జ్లో ఉండి తింటే ఇష్టమా, లేకపోతే బయట ఇలా వెంటనే చేసుకొని తింటే నచ్చిందా అనేది కూడా కామెంట్ చేయండి. మా పిల్లలకైతే వెంటనే తింటేనే నచ్చింది, ఫ్రిడ్జ్లో పెట్టి తినే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి.